అది నీ కృప అని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞులుగా నీ ఎదుట సత్ప్రవర్తన కలిగిన వారుగా జీవించడానికి అడుగులు వేస్తుండగా మా అడుగులు తడబడకుండా నీ ఆత్మ సాన్నిధ్యంలో మమ్మల్ని నడిపించి మా ద్వారా మహిమ ఘనత ప్రభావం పొందుకురమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ రాత్రికాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడును గాక. చదవబడిన లేఖన భాగము యాకోబు రాసినటువంటి పత్రికలోని 25వ అధ్యాయం నుండి 27 వచనాల భాగాన్ని మనం చదువుకున్నాం. దానిలో సారాంశాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మీ మనస్సులో స్థిరంగా ఉంచి కొద్ది మాటలు వినడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూప్రపంచంలో చాలా రకాలైనటువంటి భక్తి పరులు ఉన్నారు. వారి యొక్క భక్తి ద్వారా, భక్తిని ప్రదర్శించడం ద్వారా భగవంతుని దగ్గర ఆశీర్వాదాలు పొందుతామని వారు దృఢంగా నమ్ముతూ ఉంటారు. వారి యొక్క నమ్మకం వారి జీవితాల్లో అద్భుతాలను చేస్తుంది, ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తుంది. తద్వారా వారు కృతజ్ఞత కలిగినటువంటి వారై ధారాళంగా ప్రభు సన్నిధికి లేక దేవునికి అర్పణలు చెల్లిస్తారు. భక్తి అనేటువంటిది చాలా రకాలైనటువంటి భక్తి ప్రపంచంలో కనబడుతూ ఉంటుంది. భక్తి చాలా రకాలైనటువంటి భక్తి ఉందని తెలియజేస్తున్నాను. ఆ భక్తి, నిజమైనటువంటి భక్తి ఏదో ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ఒక వ్యక్తితో స్నేహం చేయాలంటే ఆ వ్యక్తి యొక్క క్వాలిటీస్ మనకు నచ్చాలి, అతని యొక్క పద్ధతులు మనకు నచ్చాలి, ఆయన మాట తీరి కానీ, నడవడిక కానీ, ఆయన బిహేవియర్ కానీ మనకు నచ్చాలి. నచ్చితేనే కొంతకాలం అతనితో స్నేహం చేయగలుగుతాం. నేను స్నేహాన్ని ఎందుకు ఎంచుకున్నాను ఒక మాట అంటే, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే స్నేహం చాలా విలువైంది. తల్లిగా మర్చిపోయినా, తండ్రి మర్చిపోయినా, అన్నదమ్ములు మర్చిపోయినా స్నేహితుడు మర్చిపోడట. ఆ స్నేహితుడు, ప్రాణం పెట్టేటువంటి స్నేహితుడు కష్టంలో తోడుంటాడు, జీవితకాలం అంతా నేనున్నానని అభయం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తితో స్నేహం చేయడానికి ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తే, ఆరాధించేటువంటి నీవు నీ ఆరాధన ఆ దేవునికి పరిపూర్ణంగా చెందడానికి లేక చేరడానికి ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకుంటూ, ఒక స్నేహితుని ఎంచుకోవడానికి నువ్వు ఆలోచిస్తున్నావు. ఆరాధించడానికి ఒక దేవుడు కావాలి నీకు. ఆ దేవుడు ఎలాంటి వాడో మొదలు నువ్వు తెలుసుకోవాలి. జాగ్రత్త. ఈరోజు చాలా మోసపూరితమైనటువంటి భక్తిలో మునిగిపోతున్నారు ప్రజలు. అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తున్నారు. కంటికి కనబడే దాన్ని మాత్రమే నమ్ముతున్నాము, కానీ కంటికి కనబడని మహోన్నతమైనటువంటి దేవుని యొక్క శక్తిని దాచించాడు. హల్లెలూయా. రోగం పోతే దేవుని నమ్ముకుంటాం, రోగం తగ్గిన తర్వాత గుడికి రాకుండా మానేస్తాం. అవసరం కొరకు దేవుని ప్రార్థన చేస్తాం, అవసరం తీరాక మందిరానికి రావు, కృతజ్ఞత చెల్లించాం. అప్పుడప్పుడు మనం చెప్పుకుంటాం, వాడ దాటిన దాకే వాడమల్లన్న, వాడ దాటాక బోడమల్లన్న అంటారట. అంటే నీతో నాకు పని లేదు అని. మళ్ళా తిరిగి రావాలంటే ఓకే, అదే వేరే విషయం. కానీ మన అవసరత, మనం ఆరాధన, మన భక్తి ఏ విధంగా ఉంది అంటే అవసరానికో ప్రార్థన. అవసరం ఉంటే వస్తాం, కష్టం ఉంటే వస్తాం, బాధ కలిగితే వస్తాం, కన్నీరు కలిగితే వస్తాము. ఈ విధంగా మన బాధను దేవుడితో చెప్పుకోవడానికి వస్తాం. ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించామా? మనంతగా ప్రేమిస్తూ, మనంతగా కాపాడుతూ, మనంతగా రక్షిస్తూ, మనంతగా ఆదరిస్తూ, ప్రతి విషయంలో మన కన్నీటిని తుడుస్తూ నేనున్నానని ధైర్యం చెప్పేటువంటి దేవుడు ఉన్నాడని, ఆ దేవునికి కూడా బాధ ఉంటుందని ఈ రోజైనా ఆలోచించాము. ఎందాక మన బాధలు చెప్పుకుంటాం. చాలా మంది 95
95% కదా ఈ రోజుతో మనం పోల్చుకుంటే, మనం లెక్కేసుకుంటే. భక్తి కలిగిన వారు ఎంతమంది ఉన్నారు, భయం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు, ఆ భక్తిని దేవుని ముందు ప్రదర్శించే వారు ఎంతమంది ఉన్నారు, ఆ భక్తి ద్వారా ఆశీర్వదించబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుడికి కూడా తెలుసు కదా. మనమే అనుకుంటాం, నీ ముఖం చూస్తే నీ ముఖంలో ఏముందో, నీ మనసులో ఏముందో నీ ముఖంలో కనబడుతుంది అని చెప్పేస్తా. ఏంటి అలా ఉన్నావు అని అడుగుతాం కదా. బలహీనంగా ఉంటే ఏమంటాం, ఏంటి అలా ఉన్నావు, మూడీగా ఉన్నావేంటి, సైలెంట్గా ఉన్నావేంటి కదా. వెంటనే అంటే ఆ సైలెంట్ను మనము భరించలేనంత బాధను కలిగిస్తుంది కనుక ఆ వ్యక్తిని అడుగుతాం, ఏంటి ఇంత సైలెంట్. ఈ సైలెంట్తో నేను కదా అన్నిటికంటే డేంజర్, సైలెంట్ కూడా చాలా డేంజర్. ఏంటి, ఒక మనిషిని చూసినప్పుడు ఒక మనిషి ఆ ఎదుటి మనిషి యొక్క బలహీనతను గుర్తిస్తున్నాము, ఆ బలహీనతను హెచ్చరిస్తున్నాం కదా. మన కన్న తండ్రి, మన పెంచిన తండ్రి, మన పోషిస్తున్న తండ్రి మన గురించి ఆయనకు తెలియదా? మన గురించి ఆయనకి తెలియదా? ఆలోచించండి. రాత్రికాల సమయంలో కొన్ని మాటల ద్వారా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మోసపోకు, దేవుడు వెక్కిరింపబడడు. ఒకవేళ ఎవరి మాటలైనా నమ్మి నీ కంటి కనబడేది ఇదే శాశ్వతం, ఇదే పర్మనెంట్ అనుకుంటున్నావేమో, కానీ ఏది పర్మనెంటో, ఏది పర్మనెంట్ శాశ్వతం కాదో నీకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవాన్ని మనం గ్రహించడానికి మనం మెదడుకు పదును పెట్టాలట. ఏముందులో గుడ్డిగా నమ్ముకుంటూ పోవడం కాదు. కొరింథీ సంఘము ఒకసారి అపోస్తలుడైన పౌలు స్త్రీలను బోధిస్తూ ఉన్నప్పుడు వారు చెప్పుతున్న సంగతులు అలా ఉన్నవో లేవు అని వారి లేఖనములను ఏం చేశారట, పరిశీలన చేస్తారట. ఎప్పుడన్నా బైబిల్ తెలిసి ఎదుటోడు ఏం చెప్తే అది నమ్మేయడం కాదు కదా. ఈరోజు సోషల్ మీడియాలో చాలా 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 భయంకరమైనటువంటి సంగతులు జరుగుతున్నాయి. దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నటువంటి వారు ఉన్నారు. చాలా మంది ఎగతాళి చేస్తున్నారు, విశ్వాసుని కూడా ఎగతాళి చేస్తున్నారు. దానికి కారణం ఎవరంటే ఒక విశ్వాసే. ఒకవేళ ఎదుటివాడే వచ్చి ప్రశ్న అడిగితే, దేవుని నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి నువ్వెందుకు ఆరాధన చేస్తున్నావు, దేవుని ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని ఎవడైనా నిన్ను ప్రశ్న వేస్తే నీ దగ్గర జవాబు ఉందా? ఆ జవాబును తప్పించుకోవడానికి చాలా మంది